డాక్టర్ శ్రీలీల ఇప్పుడు ఈ పేరు వింటేనే సోషల్ మీడియా షేక్ అవుతోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. వెండి తెరపై మెరుపు తీగల డాన్సులు చేసే ఈ చిన్నది రాత్రికి రాత్రే మెడలో స్టెథోస్కోప్ ఎలా వేసింది? గ్లామర్ ప్రపంచంలో సెకను తీరిక లేకుండా గడిపే ఈ బిజీ హీరోయిన్ అసలు మెడికల్ కాలేజీకి ఎప్పుడు వెళ్ళింది? క్లాసులు ఎప్పుడు వినింది? అత్యంత క్లిష్టమైన ఆసుపత్రి ఇంటర్న్షిప్ ఎప్పుడు పూర్తి చేసింది? అసలు ఎంబీబీఎస్ పరీక్షలను ఎలా పాస్ అయింది? ఇప్పుడు ఇదే నెటిజన్ల మెదళ్లను తొలిచేస్తున్న $1 మిలియన్ ప్రశ్న. సాధారణంగా సినీ తారలకు గౌరవ డాక్టరేట్లు రావటం మనం చూస్తూనే ఉంటాం. ఏదైనా యూనివర్సిటీ ఫంక్షన్ పెట్టి శాల్వా కప్పి ఇచ్చే డిగ్రీలు అవి. కానీ శ్రీలీల విషయంలో జరిగింది అది కాదు. ఇది అచ్చమైన మెడికల్ డిగ్రీ. 4.5 ఏళ్ల పాటు ప్రాణాలు పనంగా పెట్టి చదవాల్సిన చదువు. లావుపాటి మెడికల్ పుస్తకాలతో కుస్తీ పట్టి తెల్లవారుజాము వరకు మేల్కొని పరీక్షలు రాస్తేనే వచ్చే అరుదైన హోదా. మరి అంతటి కఠినమైన ప్రయాణాన్ని శ్రీలీల ఎప్పుడు పూర్తి చేసింది? కథ ఇక్కడే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. అమెరికాలో పుట్టి బెంగళూరులో పెరిగిన ఈ కన్నడ కస్తూరి వేగం మామూలుది కాదు. తండ్రి విజయవాడ వ్యక్తి కాగా తల్లి బెంగళూరులో పేరున్న డాక్టర్. బహుశా అమ్మ వారసత్వాన్ని అందుకోవాలన్న కసితోనే శ్రీలీల బాగా చదివి మెడిసిన్లోకి అడుగుపెట్టుండొచ్చు. చిన్నప్పటి నుంచే కూచిపూడి, గుర్రపు స్వారీ, డాన్స్ ఇలా ఏది చేసినా అందులో 100% ఎనర్జీ చూపించడం ఆమె నైజం. అందుకే బాలకృష్ణ, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు సైతం శ్రీలీల డాన్స్ ముందు తాము నిలవలేమని పబ్లిక్ గానే అంగీకరించేస్తారు. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ఒకవైపు సినిమా కెరీర్ చూస్తే శ్రీలీల డైరీలో ఒక్క ఖాళీ పేజీ కూడా లేదు. ఏడాదికి 4-5 సినిమాలు, డజన్ల కొద్దీ బ్రాండ్ ఎండోర్స్మెంట్లు, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్, నిత్యం షూటింగ్ లొకేషన్లో హడావిడి. ఇలాంటి షెడ్యూల్స్ లో మెడికల్ కాలేజీకి అటెండెన్స్ ఎలా సాధ్యం? 2020లో ముంబైలోని డివై పాటిల్ మెడికల్ కాలేజీలో శ్రీలీల అడ్మిషన్ తీసుకుంది. అది కరోనా కాలం కావడంతో కొన్నాళ్లు ఆన్లైన్ క్లాసులతో మేనేజ్ చేసిన మెడిసిన్ అంటే కేవలం థియరీ కాదు కదా, ప్రాక్టికల్స్ కూడా ఉండాలి. వార్డు డ్యూటీలు చేయాలి. కనీసం 80% అటెండెన్స్ లేకపోతే పరీక్ష రాయనివ్వని మెడికల్ కౌన్సిల్ నిబంధనలను శ్రీలీల ఎలా అధిగమించింది అన్నదే ఇప్పుడు మిస్టరీ. ఈ ప్రశ్నలే ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్ వర్షం కురిపిస్తున్నాయి. వీటిలో చాలా వరకు మీమ్స్ కాలేజీ యాజమాన్యంపైనే సెటైర్లు వేస్తున్నాయి. అటెండెన్స్ మాఫీ చేసే కాలేజీలు ఉంటాయా అని కొందరు ప్రశ్నిస్తుంటే, షూటింగ్ స్పాట్లోనే ఇంటర్న్షిప్ చేశారా అని మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు. షూటింగ్ డ్యూటీకి మార్ఫినిచ్చి మరీ క్లాసులు మినహాయించారా అంటూ నెటిజన్లు రచ్చు చేస్తున్నారు. మరికొందరైతే మరింత ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రైవేట్ కాలేజీలో కోట్లు పోస్తే చాలు, క్లాసులకు వెళ్లకపోయినా డిగ్రీ నేరుగా ఇంటికే వస్తుందా అని నిలదీస్తున్నారు. ఇదే సమయంలో మరో పోలిక కూడా తెరపైకి వచ్చింది. బాలీవుడ్లో మానుషి చిల్లర్, టాలీవుడ్లో సాయి పల్లవి కూడా డాక్టర్లే. వీరిద్దరి చదువు ప్రయాణం ఒక పద్ధతి ప్రకారం అందరికీ తెలిసేలా సాగింది. కానీ శ్రీలీల విషయంలో మాత్రం అంత రహస్యంగా ఉందన్నది నెటిజన్ల వాదన. టాలీవుడ్ వర్గాలు మాత్రం ఈ వివాదాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఎలా చదివింది అన్నది అనవసరం, డిగ్రీ పూర్తి చేసింది కదా అని అభినందనలతో ముంచెత్తుతున్నారు. కానీ బాలీవుడ్ మీడియా మాత్రం ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అన్నిటికంటే పెద్ద సస్పెన్స్ ఏమిటంటే, ఈ వివాదంపై శ్రీలీల నోరు విప్పుతుందా? కాలేజీ యాజమాన్యం నుంచి ఏమైనా వివరణ ఇస్తుందా? అటెండెన్స్ రికార్డులు బయట పెడతారా? శ్రీలీల అనే పేరు ముందు చేరిన డాక్టర్ అనే బిరుదు ఒక పెద్ద చర్చకే దారితీసింది. వెండి తెరపై మెరిసినట్లే ఈ వివాదంలోనూ ఒక్క రోజులోనే నేషనల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది శ్రీలీల. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే స్వయంగా ఈ డాక్టర్ సుందరే స్పందించాలి. డాక్టర్ శ్రీలీల అన్న పేరు వెనుక ఉన్న ఈ మిస్టరీ వీడుతుందా, లేక ఇదో అపరిష్కృత ప్రశ్నగానే మిగిలిపోతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.